शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बौद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि కాబోయే బుద్ధుళ్లకు నమస్కారాలు. మరి పత్రిజీ బుద్ధుడి గురించి ఇంకా ఏం చెప్తున్నారో ఆఖరిగా విందామా అండి. ఎవరు నీకు మాలిక్ కాదు, ఇక్కడ అల్లా ఎవరూ లేరిక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని నడిపించేవాడు ఎవడూ లేడు. ఆత్మకి ఆత్మే ప్రభు. అత్తాహి అత్తానో నాదో అత్తాహి అత్తానో గతి. ఇది అనుక్షణము ఎరుకలో ఉండటమే బుద్ధత్వం. దాన్ని మనం అభ్యాసం చేయాలి. సంగీతంలో శృతిలో ఉండటం ఎలా అభ్యాసం చేస్తామో అలా ధ్యానాభ్యాసం చేయకపోతే ఆ ఆత్మశృతి, ఆ జ్ఞానాలయ మనకు రాదు. బుద్ధత్వం అంటే ఎప్పటికప్పుడు నన్ను నేనే రక్షించుకోవాలి, నన్ను నేనే పరీక్షించుకోవాలి, నన్ను నేనే నడిపించుకోవాలి అన్న ఆ యొక్క జాగరూకతతో అప్రమత్తతో ఉండటమే. అభ్యాసంతోనే అన్నీ వస్తాయి. సంగీత గురువులతో తిరిగితే సంగీతం వస్తుంది, క్రికెటర్స్తో తిరిగితే క్రికెటర్ వస్తుంది, బుద్ధులతో తిరిగితే బుద్ధత్వం వస్తుంది. ఇదంతా సహజంగానే జరుగుతుంది. అయితే బాగా తిరగాలన్నమాట. గౌతమ బుద్ధుడితో ఎంతోమంది చేరి ఒక పెద్ద సంఘంగా తయారైంది. అదే బుద్ధ సంఘం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అంటే ఆ యొక్క గౌతమ బుద్ధుడి శరణు కోరి నేను వెళుతున్నాను. ఆ గౌతమ బుద్ధుడి చుట్టూ ఉన్న ఆ అత్యద్భుతమైన ఆ సంఘం ఉంటే, ఆయన శిష్య పరిగణం ఉంటే వారందరి యొక్క శరణు కోరి వెళ్తున్నాను. బుద్ధుడు ప్రబోధం చేసిన ప్రవచనం ఉందే, బుద్ధుడు అందరికీ నేర్పించిన ఆ యొక్క విద్య ఉందే, ఆ యొక్క ధర్మం ఉందే, ఆ యొక్క శాస్త్రం ఉందే, ఆ శాస్త్రం యొక్క శరణు కోరి నేను వెళ్తున్నా. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేవాడు. సంఘం శరణం గచ్చామి అంటే సజ్జన సాంగిత్యం. బుద్ధుడి దగ్గర ఉండే వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక బుద్ధుడి దగ్గరే కాదు. కనుక సంఘం శరణం గచ్చామి, బుద్ధుడు చెప్పిన ప్రవచనాలు గమనించడం. ధర్మం శరణం గచ్చామి, బుద్ధుని జీవితాన్ని, బుద్ధుడు మాట్లాడే తీరుని, బుద్ధుడు జీవించిన తీరును గమనించటం. బుద్ధత్వం శరణం గచ్చామి, ఆయన చెప్పిన మాటలను గమనించటం, ఇతరులు చెప్పిన మాటలతో పోల్చి పరీక్షించి చూసుకొని అందులోని సారాన్ని గ్రహించటం. ఇదంతా కలిసి వెరసి ధర్మం శరణం గచ్చామి. మరి ఆయన చుట్టూ ఉన్న శిష్య పరిగణంతో, ఇతర బుద్ధులతో వాళ్ళను గమనిస్తూ వాళ్ళతో పాటు చేరి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ దగ్గర నుండి అన్నీ నేర్చుకుంటూ వాళ్ళల్లో ఒకళ్ళుగా మెలగటం అనేదే సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే బుద్ధ సంఘం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే బుద్ధుళ్ళ సంఘం. గౌతమ బుద్ధుడు ఎవరిని బ్రాహ్మణుడు అనడు. కేవలం ఒక బ్రాహ్మణి అయిన తల్లి గర్భంలో జన్మించిన వానిని నేను బ్రాహ్మణును అనను అన్నాడు ఆయన. పూర్వ జన్మల జ్ఞానం కలవాడు, జ్ఞాన నేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు, జన్మ రాహిత్యం పొందినవాడు, అభిజ్ఞాన పరాయణుడు, ముని, కృతకృత్యుడు అయిన వాడినే నేను బ్రాహ్మణుడు అంటాను అని అన్నాడు. ఈ విషయంలో విస్తారంగా ధమ్మపదంలో చెప్పి ఉన్నాడు ఆయన. శుద్ధి అశుద్ధి అనేది ఎవరికి వారికి సంబంధించిందే. ఒకరు మరొకరిని శుద్ధి చేయలేరు అని ఖచ్చితంగా చెప్పారు ఆయన. శుద్ధి అశుద్ధి పశ్చతాం నగ్న యజ్ఞ వినోదయే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని వారే సోప్ పెట్టి కడుక్కోవాలి. ఏమిటా సోప్ అంటే అదే ఆనాపానాసతి, శ్వాస మీద ధ్యాస. ఆధ్యాత్మిక యాత్రలో వాస్తవానికి ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. అన్ని మంత్రాలను, అన్ని తంత్రాలను, అన్ని యంత్రాలను 5.5 సంవత్సరాలు కాచి వడపోసి పరీక్షలు చేసి వాటినన్నిటినీ విసర్జించాడు ఆయన. ప్రపంచాన్ని వాటి నుంచి పరిరక్షించాడు. కేవలం ఒకటే, నీ చిన్ననాటి స్థితిలోకి వెళ్ళిపో. నీ యొక్క ప్రౌఢ దశలో వెంటనే శైవస దశలోకి వెళ్ళిపో. బి ఏ చైల్డ్. శ్వాస మీద ధ్యాస ఉంచు. సహజమైన, సరళమైన, సున్నితమైన శ్వాస మీద ధ్యాస ఉంచు. ఆనాపానాసతి అనేది గౌతమ బుద్ధుడు ప్రపంచానికి ఇచ్చిన
ఎంత అత్యద్భుతమైన వరమో మరొక్కసారి చెప్పుకుందామా? పత్రి సార్ ఎంత గొప్పగా మనకి తెలియచేస్తున్నారండి. అన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మ విహారాల అత్యద్భుతమైన కాన్సెప్ట్స్ను గౌతమ బుద్ధుడు అందరికీ ఇచ్చాడు. మనిషి 4 విధాలుగా ఇతరులతో ప్రవర్తించాలి. ఇతరులతో 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ఉండాలి. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అని చెప్పేసి మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల మైత్రి, మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల ముదితము, మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల ఉపేక్ష కలిగి ఉండాలి. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అన్నవే బ్రహ్మ విహారాలు. ఒక బ్రహ్మజ్ఞాని అంటే ఒక బుద్ధుడు సమాజంలో చరించే పద్ధతిని తెలిపే సూత్రాలే ఇవి. ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఓ బుద్ధుడు అంటే ఆత్మజ్ఞాని ఒకే రకంగా చరిస్తాడు. వారి శాస్త్రీయ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు. మనకన్నా ఎంతో చక్కగా ఎన్నో ఇళ్ళు, ఎన్నో బిల్డింగ్స్, ఎన్నో కార్లు ఉన్నవారి పట్ల మైత్రి భావం, మనకన్నా ఆర్థికంగా తక్కువగా ఉన్నవారి పట్ల కరుణ, మనకన్నా ఆధ్యాత్మికంగా ఇంకొకరికి బాగా అనుభవాలు వచ్చి ఉంటాయి, వారికి దివ్యచక్షు బాగా తెరుచుకొని ఉంటుంది, వారి పట్ల సంతోషం, ముదితం ఉండాలి. మరి హింస పద్ధతిలో జీవించే వారి పట్ల అంటే ఆధ్యాత్మికంగా నీచంగా నికృష్టంగా జీవించే వారి పట్ల ఉపేక్ష వహించాలి. వారి పట్ల ద్వేషం ఉండరాదు, అయితే వారితో కలిసి ఉండరాదు. చూడండి మాస్టర్స్, ఆధ్యాత్మికంగా నీచంగా నికృష్టంగా జీవించే వారి పట్ల ఉపేక్ష వహించాలి, వారి పట్ల ద్వేషం ఉండరాదు, అయితే వారితో కలిసి ఉండరాదు అని ఎలా చెప్పారో చూడండి. ఎవరితో కలిసి ఉంటామో వారి గుణాలు మనకు వచ్చేస్తాయి. ఎవరితో కలిసి ఉండకూడదో వారి పట్ల ఉపేక్ష. ఉపేక్ష అంటే దూరంగా ఉండాలి, వారి దగ్గరకు ఎక్కువగా పోరాదు, అయితే వారిని ద్వేషించరాదు. దగ్గరికి పోతే వారు వీరవుతారు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల వారు సాధన కోసం మన దగ్గరకు రావాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది పట్ల ఉపేక్ష వహించాలి. దీన్నే హిందూ ధర్మంలో అంటరానితనంగా చేశారు. నిజానికి అంటరానితనం అంటే దూరంగా ఉంచటం, అంటే వారిని భౌతికంగా దూరంగా ఉంచడం, నన్ను ముట్టుకోకు అని చెప్పటం కాదు. శరీరపరంగా అంటరాని వాళ్ళు అనుకున్నారే కానీ వారు ఆధ్యాత్మిక పరంగా అంటరాని వాళ్ళు అనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. ఆధ్యాత్మిక పరంగా అంటరాని వాళ్ళు కనుక వారితో ఎక్కువ మాట్లాడి ఫలితం లేదని చెప్పేసి అంటరానితనం అక్కడి నుండి మొదలైందనమాట. కానీ శరీరపరంగా అది వికృతం చెంది హిందూ ధర్మాన్నే సర్వనాశనం చేసేసింది. భౌతికంగా ఎవరినైనా ముట్టుకోవచ్చు, అదే ఆధ్యాత్మికంగా అయితే కొంత అనుభవాలు రాకపోతే ముట్టుకోలేం. ధ్యానపరంగా ఆత్మపరంగా వాడు అనుభవాలు పొందవలసిందే, మరి కాస్త అనుభవాలు పెరగాల్సిందే, అప్పుడే వాడి స్థితికి వస్తాడు. కనుక అలాంటి వారి పట్ల ఉపేక్ష వహించాలని చెప్పాడు గౌతమ బుద్ధుడు. 4 ఆర్య సత్యాలు. గౌతమ బుద్ధుడు ఇంకెన్నో విషయాలు చెప్పాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన చెప్పిన విషయాల్లో అత్యంత ముఖ్యమైనవి 4 ఆర్య సత్యాలు. దుఃఖం ఎల్లడలా ఉన్నది అనేదే మొదటి ఆర్య సత్యం. ఈ దుఃఖం మరి తృష్ణ వలన కలుగుతుందనేదే 2వ ఆర్య సత్యం. తృష్ణ అన్నది అవిద్య వలన వచ్చింది అనేదే 3వ ఆర్య సత్యం. అవిద్య అన్నది విద్య అనే దాని వలన పోతుందనేదే 4వ ఆర్య సత్యం. కనుక ఈ యొక్క విద్య ఏమిటంటే అదే అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే 8 అంగాలు ఉన్న మార్గం. ఆ 8 అంగాలే సమదిట్టి సరి అయిన దృక్పథాలు, సమ్మ సంకపో సరి అయిన సంకల్పాలు, సమ్మ వాచ సరి అయిన వాక్కు, సమ్మ కమ్మంతో సరి అయిన కర్మ, సమ్మ జీవో సరి అయిన జీవనోపాయం, సమ్మ వాయామో సరి అయిన శ్రద్ధ, సమ్మ సతి సరి అయిన ఏకాగ్రత, సమ్మ సమాధి సరి అయిన ధ్యానం.
బుద్ధుని ఈ అష్టాంగ మార్గం ప్రపంచాన్నంతా ఉర్రూతలూపింది, ప్రపంచమంతా వెలుగైంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అష్టాంగ మార్గం గురించి మరోసారి విపులంగా చెప్పుకుందాం. గౌతమ బుద్ధుడి దగ్గర కొన్ని విశేషాలు ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు. ఆయన చక్కగా ఫ్లూట్ వాయించేవాడు. ఆయన ఎంతో అద్భుతంగా ఫ్లూట్ వాయించేవాడు. ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ ఆయన చుట్టూ చేరి ధ్యానం చేసేవారు. ఈ పాయింట్ నా పర్సనల్గా తెలుసుకున్నాను కనుక చెప్పాను. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు ఎప్పుడూ కూడాను సీరియస్ ఫేస్ పెట్టుకొని లేడు. చైనాలో లాఫింగ్ బుద్ధ అని ఒకటి ఉంది. అక్కడికి వెళితే ఒక పెద్ద బొర్ర వేసుకొని, ఒక పెద్ద బొజ్జ వేసుకొని ఎప్పుడు పక్కపక్క నవ్వుతూ బుద్ధుడు ఉంటాడు. బుద్ధుని యొక్క చర్మ దిశ లాఫింగే అని, సీరియస్గా ఉండటం ఎప్పుడూ కాదు. కానీ అదేమిటి ఈ భారతదేశంలో సీరియస్ ఫేస్ వచ్చేసింది? ఎందుకంటే సాధారణ మానవుడు తనకు నచ్చని విషయాల్ని శాస్త్రం నుండి, చరిత్రల నుంచి తీసేస్తుంటాడు. తనకు నచ్చినవన్నీ శాస్త్రంలోని, చరిత్రలో నుండి వ్రాసుకుంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు ఎంచక్క ఎప్పుడు చిరుమందహాసంతో ఉండేవాడు, సంగీతం పాడుకుంటూ ఉండేవాడు, ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. మై డియర్ ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు ఆ రోజుల్లోనే నేను మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత వస్తాను అని చెప్పాడు. ఆయన మైత్రేయ బుద్ధుడిగా అందరితో మైత్రి ఉండే విధంగా, ఎవరి పట్ల ఉపేక్ష లేకుండా, ఇక్కడ నేను ఉపేక్ష అని చెప్పాను కానీ అందరితోనూ మైత్రి ఉండే విధంగా మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత వస్తాను కదా అని చెప్పేసి ఆయన అన్నాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడాను అక్కడ ఆ జన్మలో బుద్ధుడితో ఉన్నవాళ్లే. అక్కడ ఉన్నవాళ్లే తిరిగి అందరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్గా అవతరించారు. 2500 సంవత్సరాల తరువాత నాటి ఆ బుద్ధ సంఘమే నేటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. గౌతమ బుద్ధుడు మళ్ళీ రజనీష్ శరీరంతో ఓషోగా ప్రవేశించాడు. రజనీష్ తన పేరు మార్చుకొని ఓషోగా పేరు పెట్టుకున్నప్పుడు ఉన్నది రజనీష్ కాదు, గౌతమ బుద్ధుడు. ఆయనే మైత్రేయ బుద్ధుడిగా అవతరించి ఆ తరువాత వెళ్ళిపోయాడు. థియోసాఫికల్ సొసైటీ వారు జిడ్డు కృష్ణమూర్తి గారి శరీరాన్ని మైత్రేయ బుద్ధుని రాక కోసం ప్రిపేర్ చేసుకున్నారు. కానీ జిడ్డు కృష్ణమూర్తి ఆఖరి క్షణంలో అందుకు ఒప్పుకోలేదు. అక్కడ చేసిన ప్రయోగం ఫెయిల్ అయ్యింది. అయితే రజనీష్ ఎంతో మహాత్ముడు కనుక ఆయన గత జన్మలో బుద్ధుడి సహచరుడు మహాకశ్యపుడు కనుక రజనీష్ తన శరీరాన్ని గౌతమ బుద్ధుడికి ఇచ్చేసినప్పుడు ఆఖరి 4 సంవత్సరాలుగా మైత్రేయ బుద్ధుడిగా వెలుగొందాడు. ఆ యొక్క మైత్రేయ బుద్ధ యొక్క పరంపరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా మాస్టర్స్ ఆర్ గ్రాండ్ బుద్ధిస్ట్ మాస్టర్స్. ఆ యొక్క బుద్ధుడి దగ్గర సుశిక్షితులైన గొప్ప మాస్టర్లు కనుకునే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇంత అద్భుతంగా విరాజిల్లుతుంది. భూమండలం అంతా విస్తరిస్తోంది. 2012 సంవత్సరానికల్లా భూమండలంలో ఇక బుద్ధుడు కానివాడు ఎవ్వడూ ఉండడు, బ్రాహ్మణుడు కానివాడు ఎవ్వడూ ఉండడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఎవ్వడూ ఉండడు. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బ్రహ్మర్షి పత్రిజీ. మాస్టర్స్, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా మనము బుద్ధ పౌర్ణమి రోజు ఇలా విన్నాము అంటే మరి ఈ వైబ్రేషన్, ఈ ఎనర్జీ అందుకునే మహద్భాగ్యము ఆ బుద్ధ భగవానుడి నుండే మనకి లభించిందని ఆనందిద్దాం. కానీ మాస్టర్స్, మరి పత్రి గారు ప్రతి క్షణము పిరమిడ్ మాస్టర్స్ అంటూ నోరు తెంపు లేకుండా అంటూ ఉంటారు. ఆయన ఎంతో అభినందించుకుంటూ ఉంటారు పిరమిడ్ మాస్టర్స్ని. ఆ స్థాయిల్లోనే పిరమిడ్స్ మాస్టర్స్ అందరూ ఉన్నారని, ఈ బుద్ధ పౌర్ణమికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు బుద్ధులుగానే ఉన్నారని, ఆ బుద్ధులలో మనము ఉన్నామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మీ హనిత చీరాల.